నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ మూవీ టాక్స్. నేను మీ ప్రియా గోటేటి. మనం తెలుగు ఇండస్ట్రీలో రోజుకి సరికొత్త మూవీస్‌ని చూస్తూనే ఉంటాం. అండ్ సరికొత్త ప్రయోగాల్ని కూడా చూస్తూనే ఉంటున్నాం. కానీ ఈ రోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త మూవీని తీసుకురాబోతున్నాను. దట్ ఈస్ 'ద డెవిల్స్ చైర్'. మూవీయే ఇంగ్లీష్ టైటిల్‌తో చాలా భయంకరంగా, బీభత్సంగా ఉంది కదా! సో, ఆ మూవీ గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు ప్రొడ్యూసర్ గారొచ్చారు, యాక్టర్ గారొచ్చారు. ఇంకా మనం చాలా ఎన్నో విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకోబోతున్నాము. సో, ఈ మూవీ 'ద డెవిల్స్ చైర్' వచ్చి మనకి ఫెబ్ 17థ్ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరగబోతోంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన అట్లాంటాలో కూడా ఫెబ్ 21 మనకి రిలీజ్ అవ్వబోతోంది. సో, మరి ఇంకా లేట్ చేయకుండా మన వెంకట్ దుగ్గిరెడ్డి గారిని అండ్ చంద్ర సుబ్బా గారిని మనం ఆహ్వానించేద్దాం. సో, వెల్కమ్ టు అవర్ షో అండి. హలో అమ్మా, నమస్తే ప్రియా గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే సాక్షి గారు, ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే ప్రియా గారు. థ్యాంక్ యూ సాక్షి టీవీ ఆల్సో ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ద ఇంటర్వ్యూ. So, thank you so much, Andy. We are really happy and delighted to have you guys on my show. So, Venkat Garu and Chandra Garu, the movie title, The Devil's Chair, వింటుంటది హారర్ గా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా డెప్త్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో, ఈ మూవీ టైటిల్, అసలు మూవీ స్టోరీ లైన్ ఏంటి అసలు? ఇది మేము ఒక 6 months నుంచి స్టోరీ స్క్రిప్ట్ పైన పనిచేసామండి. సో ఇనిషియల్గా మనోజవాన్ అనుకున్నారండి టైటిల్, వర్కింగ్ టైటిల్ అమ్మ. తర్వాత ఇది చైర్ గురించి, చైర్ ఇన్కేత మొత్తం ఉంటుందమ్మా స్టోరీ. ఫస్ట్ ఏమనుకున్నామంటే, ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మనోజవాన్ ఉండేది. ఆ తర్వాత డిస్కషన్స్ లోకి వచ్చాం మేము. మనోజవాన్ నుంచి మళ్ళీ పుండాక్షాన్ పెడదాము అనుకున్నాము. మళ్ళీ దాని తర్వాత డెవిల్స్ చైర్ అనేది యునానిమస్ గా ఫైనలైజ్ అయింది. ఇంగ్లీష్ నేమ్ ఉంటే కొంచెం రీచ్ అండ్ యాక్చువల్లీ స్టోరీ డెప్త్ బాగా తెలుస్తుంది అని చెప్పేసి, మీరు అన్నట్టు బాగా డెప్త్ గా ఉంది, అలా ఫీల్ కావాలని ఈ టైటిల్ పెట్టాము. ప్లస్ చెప్పుకోవడానికి కూడా మనము ఎంత తెలుగు మాట్లాడినా కూడా ఇప్పుడు డెవిల్ దయ్యము అనే దానికన్నా డెవిల్ అంటే కొంచెం మల్టీ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో డెవిల్స్ చైర్ అని చెప్పేసి డిసైడ్ చేశాం. వెంకట్ గారు, మీరు ఇప్పటికే 8 మూవీస్ లో నటించారు. చాలా మూవీస్ లో మనకు తెలుసు మీరు చాలా బాగా మీ ఏ పాత్ర ఇచ్చిన ప్రాణం పెట్టి మరి పోషిస్తారని. సో, ఈ మూవీ కథ వినంగానే మీకు ఎలా అనిపించింది అండ్ హౌ డిడ్ యూ చూస్ దిస్ మూవీ? యా, బేసిక్ ఈ మూవీకి ముందు రెస్ట్ ఇన్ పీస్ ఒక మూవీ స్టోరీ విన్నామండి, చంద్ర గారు నేను. కాకుంటే తర్వాత ఇంకొక మంచి స్క్రిప్ట్ ఉంది అని డైరెక్టర్ గారు, గంగా గారు, ఈ మూవీ స్టోరీ చెప్పారమ్మా. స్టోరీ చెప్పేటప్పుడే మాకంతా గూస్ బంప్స్, ఒక లైక్ డిఫరెంట్ ఫీల్ అయ్యాం అనమాట. సో ఓకే, దిస్ ఇస్ ద వీ విల్ గో విత్ దిస్ స్టోరీ అని చెప్పి అదర్ దాన్ని హోల్డ్ చేసి దీన్ని ఫైనలైజ్ చేసామమ్మా. ఓకే. సో, చంద్ర గారు, నాకు తెలుసు మీకు ఇది ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ అని చెప్పి. సో, వెంకట్ గారు చెప్పారు మనకి మూవీ వింటుంటే, స్టోరీ వింటేనే గూస్ బంప్స్ వచ్చిందని. సో, మీకేమైనా హారర్ ఎక్స్‌పీరియన్స్‌లు లేకపోతే ప్రాక్టికల్ గా మీకేమైనా జరిగిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? లైక్ ఇది ప్రొడ్యూస్ చేయడానికి, లైక్ ఫస్ట్ ప్రొడక్షన్ కింద హారర్ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి? సో నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే టైం ఫ్రేమ్ నుంచి యాక్చువల్లీ మూవీస్ లో ఇంట్రెస్ట్ ఉండేయండి. సో దానికి నేను మల్టిపుల్ డైరెక్టర్స్ దగ్గర నుంచి స్టోరీస్ విన్నాను, అవన్నీ చూశాను. చాలా కామెడీ మూవీస్ అలా వచ్చాయి. కానీ ఎంట్రన్స్ ఫస్ట్ డివట్ మూవీ కాబట్టి కామెడీ కన్నా కొంచెం సీరియస్ క్యారెక్టర్ ఉంటే, క్యారెక్టర్ ఉండే మూవీ ఉంటే బాగుండు అనిపించింది. సో అలా ఎదుగుతున్నప్పుడు ఈ స్టోరీ రెస్ట్ ఇన్ పీస్ అనేది కూడా ఇంకోటి విన్నాము. నేను వెంకట్ గారు ఇద్దరము విన్నాము. అది పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత విత్ ఇన్ 1 month మాకు ఈ స్టోరీ వచ్చింది. మన డైరెక్టర్ గంగా సప్తశిఖర్ గారు టచ్ లోకి వచ్చారు. టచ్ లోకి వచ్చి స్టోరీ వినిపించారు. స్టోరీ వినిపించిన తర్వాత స్టోరీ చాలా బాగుంది అనిపించింది. ఆ స్టోరీ విన్న తర్వాత మాకు యాక్చువల్లీ లైక్ ఫస్ట్ ఇనీషియల్లీ ఎవరెవరి క్యారెక్టర్స్ ఏంటి తీసుకుందామని చెప్పేసి మేము డెసిషన్ లో ఉండుంటిమి. ఈవెన్చువల్లీ లైక్ ఇందులో డెవిల్ క్యారెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉందని అనిపించి దాన్ని ఆడిషన్స్ తర్వాత చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ మూవీ స్టోరీ వింటున్నప్పుడల్లా కొంచెం రెగ్యులర్ మూవీ లాగా అనిపించలేదు మాకు. అంటే ఎన్నో హారర్ మూవీస్ చూసాము, ఇవి చూసాక రెగ్యులర్ అనిపించలేదు. ఒకవేళ దయ్యాల గురించి దాని గురించి వస్తే, నేను చాలా దయ్యాలు చూసానండి. చాలా వాటితోనే ఆడుకున్నాను, అన్నీ చేశాను. కానీ అవన్నీ కలలో, నిజంగా చేయలేదు.
సో నిజంగా చేశారేమో అనుకోని భయపడ్డామండి ఇప్పుడు. అన్నీ కలలో చేశాము. సో అవన్నీ ఈ మూవీలో ఏంది అనంటే ఆ పర్టిక్యులర్ యాస్పెక్ట్ చూపించకపోవచ్చు. కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో 'డెవిల్' అనేది డిఫరెంట్ యాంగిల్‌లో చూపించారు. సో అందుకని చెప్పేసి మాకు ఈ స్టోరీ లైన్ చాలా కొత్తగా ఐ డోంట్ థింక్ సో మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ లైన్ వచ్చిందని. సో చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి స్టోరీ. అండ్ వింటున్నప్పుడు వెంకట్ గారు అన్నట్టు గూస్ బంప్స్ వచ్చాయి. లైక్ ఐ మీన్ స్పెషల్లీ క్లైమాక్స్ అండ్ కొన్ని సస్పెన్స్ సీన్స్ చెప్తుంటే మన డైరెక్టర్ గారు కూడా చాలా టెన్స్‌గా చెప్పారు అది. ఆయన ఇంటెన్సిటీతో చెప్పిన దాన్ని బట్టి కూడా మాకు బాగా ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సో, వెంకట్ గారు ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? ఇది నేనొక ప్రొఫెసర్ అమ్మా. మెంటలిస్ట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ద వే ఫస్ట్ చెప్పటమే నాకెలా చెప్పారంటే, మీ రోలు రాజుగారి గదిలో నాగార్జున గారు ఉంటారు గదండీ! మెంటలిస్ట్ హ్మ్. లాగా అలాంటిది. కానీ ఇది కొంచెం ఏజ్డ్ అమ్మా దీంట్లో రోలు. సో, ది క్యారెక్టర్ నేమ్ వచ్చి మనోజవ. మనోజవ అంటే ఆంజనేయ స్వామి పేరమ్మా అది. సో, కొంచెం ఎక్కువ చదివేసి ఉంటాడనమాట ఈయన ప్రొఫెసర్. సో, ఆయనకేందంటే దెయ్యాలు కనిపిస్తుంటే, దేవుళ్ళు కనిపిస్తుంటాయి. సో, ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్‌లో ఉంటారో వాళ్ళని ముందే ఆయనకి తెలుస్తుంటదనమాట. సో, హి ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ దెమ్. చంద్ర ఏమో ముందు డ్యామేజ్ చేసుకుంటూ ఎళ్తుంటాడు. ఐ యామ్ బిహైండ్ లైక్ ట్రైయింగ్ టు సేవ్ దెమ్ అనమాట. అలా దట్స్ అట్లా చేజింగ్ లాగా ఉంటదమ్మా ఈ స్టోరీ. సో, చంద్ర గారు విలన్ అయితే మీరు ఇందులో లైక్ కాపాడే ప్రొటెక్టరా? అవునమ్మా. లైక్ జనాలకి ఎవరికైతే ఇబ్బందులుంటాయో ఈ బ్యాడ్ ఈవిల్స్ వల్ల సో, వాళ్ళకి నాకు ముందుగానే తెలుస్తది. ఓకే. అట్లా. సో, అలా ప్రిడిక్ట్ చేసుకొని వాళ్ళకి కొంతమందికి వార్న్ చేసినా వాళ్ళు నమ్మరు. మేము వీఆర్ ఫైన్ మాకేం ప్రాబ్లమ్స్ లేవని చెప్తుంటారు. సో, అలా ఉంటదమ్మా ఇది. సో, వెంకట్ గారు మనం ఇప్పుడు హారర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! మీకెప్పుడైనా అలాంటి సంఘటన నిజ జీవితంలో జరిగిందా? చూసారా? మిమ్మల్ని ఎవరైనా వార్న్ చేస్తే మీరు నమ్మారా? నమ్మలేదా? మాదొక విలేజ్ అండి ఇండియాలోను. సో, నాకు కపుల్ ఆఫ్ టైమ్స్ లైక్ ఐ సీ దట్ దెయ్యాల్లాగా బట్ ఒక హెడ్ లాగా అనిపించిందనమాట. వైల్ ఐయామ్ లైక్ మిడ్‌నైట్ ఎళ్తున్నప్పుడు. అక్కడేందంటే మా ఊర్లో అన్ని డెడ్ బాడీస్ అన్ని కాల్చేసి ఒక ఏరియా అనమాట. పిల్లలకి ముందు నుంచి భయం ఆ ఏరియాకి పోవాలంటే. సో, ఎప్పుడన్నా బస్ దిగి వచ్చేటప్పుడు అలా కపుల్ ఆఫ్ టైమ్స్ చూస్తే నేను మా తాతకి చెప్పానండి. ఇట్లా కనిపించిందంటే, అక్కడ దెయ్యం ఉంది నాకు తెలుసురా అని. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆ రూట్‌ని అసలు వెళ్ళేదే అవాయిడ్ చేసామనమాట. సో, అలా నాకు కల్లో కాదు. నాకు నిజంగానే అట్లా ఒక బాడీ షేప్ లాగా కనిపించింది. బట్ ఆ వయసులో చిన్న పిల్లలం కదండీ! మనకి తెలీదది. పెద్దోళ్ళేమో అక్కడ దెయ్యాలుంటాయి అని చెప్పని అన్నారమ్మా. సో, చంద్ర గారు మీకైతే కల్లో దెయ్యాలు కనిపిస్తాయి, ఆడుకుంటాయని చెప్పారు. సో, మాకీ సినిమా చూసాక నిద్ర పడుతుందంటారా? లేకపోతే భయంతో ఉంటామా? మిమ్మల్ని యాక్చువల్లీ నిద్ర పోకుండా చేయాలనేదే మా తాపత్రయము. సో, అట్లా డైనమిక్‌గా రోల్ ఉంటుంది. సో, దయ్యాల దగ్గరికొస్తే యాక్చువల్లీ ఇందులో దయ్యము మనకి ఈ శ్మశానాల్లో కనిపించే దయ్యాలు, ఇలా దయ్యం కాకుండా కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో తీశారు కంప్లీట్‌గా దయ్యాన్ని. సో, అంటే లైక్ మనకి మిమ్మల్ని ఆవహించి మీకు తెలియకుండా మిమ్మల్ని వశపరుచుకోవడం అనేది ఈ దయ్యం క్యారెక్టర్. సో, ఒక ఓకే. పాయింట్‌లో ఒక్కసారి నేను అలా తీసేసుకున్నానంటే అంటే కొంచెం డ్రామాటిక్‌గా ఉంటుంది. అంటే మీరు యూ నీడ్ టు ఆఫర్ సంథింగ్ టు మీ. ఇప్పుడు అన్ని సినిమాలలో మనమే ఆవహించేస్తాం గదా! నో, ఇక్కడ అలా కాదు. అంటే యూ నీడ్ టు కాల్ మీ. అంటే మీరు మీ రక్తాన్నిచ్చి నన్ను ఆవహించాలి. అలా అయితేనే నేను ఆవహించుతాను. లేకపోతే నేను ఊరికేనే ఎవరి బాడీలోకెళ్ళను. ఓకే. సో, అది ఇక్కడ ఈ మూవీలో డిఫరెన్స్ అన్నట్టు. అన్ని మనం మామూలుగా మూవీస్‌లలో దయ్యం పట్టేసి, దయ్యం వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడము, చంపేయడం అలా ఉండదిక్కడ. మీరు కోరుకుంటేనే నేనొస్తాను. కోరి కోరి దెయ్యాన్ని పిలుచుకొని కష్టాలు తెచ్చుకుంటామనమాట. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు కోరినట్టు మీకు తెలుస్తుంది గానీ, మీరు కష్టాలు తెచ్చుకున్నట్టు మీకు తెలియకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బబ్బా! అయితే లైక్ చంద్ర గారు ఇప్పుడు మీ ట్రైలర్ నేను చూసాను. లైక్ మీరు చెప్తుంటే ఐ థింక్ పుండాక్ష అనే క్యారెక్టర్ మీరే చేసినట్టున్నారు. అవునండి. పుండాక్ష క్యారెక్టర్ నాదే అది. నా క్యారెక్టర్ నేమ్ అది మూవీలో పుండాక్ష. డెవిల్ అంటే ఇది మొత్తం మాక్సిమం దిస్ ఈజ్ ఏ డెవిల్ సెంట్రిక్ అంటే విలన్ సెంట్రిక్ మూవీ ఇది. సో, అందుకే అది పుండాక్ష అని డెవిల్స్ షేర్ గూడా నేమ్ గూడా అలానే పెట్టాము. జనరల్లీ వినని వర్డ్ కదా! అది వర్డ్ ఎలా వచ్చిందంట? క్యారెక్టర్ నేమ్ ఎలా ఎవరు సజెస్ట్ చేసారు? లైక్ డైరెక్టరా? లేకపోతే స్క్రిప్ట్ రైటరా?
అది మన డైరెక్టరే యాక్చువల్లీ స్క్రిప్ట్ రైటర్ కూడా. సో, 'పుండాక్షకి' ఏంటి అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ మేము ఇప్పుడే చెప్పలేము. ఇట్స్ ఎ సస్పెన్స్. ఓకే. సస్పెన్స్. మూవీ చూడండి యాహ్! వ్యూయర్స్. మూవీ చూస్తేనే 'పుండాక్ష' అనే పేరెందుకొచ్చిందో అర్థమవుతుంది. ఓకే. ఏమి రైట్. ఒక సీక్రెట్స్ ఫ్లాష్ రివీల్ బ్యాక్ చేయడం లేదు ఉంటుంది. మనకి. దానికొక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లోంచి నేనెందుకంత పవర్‌ఫుల్ అనేది దీంట్లో 2 పార్ట్స్ ఉందండి. లైక్ పార్ట్ 1, పార్ట్ 2 అనండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టోరీ. వెరీ బిగ్ ఓకే. స్టోరీ ఉంది. సో, దాన్ని మేము ఒక 2 అవర్స్ మూవీలో అకామిడేట్ చేయలేము. సో, 2 పార్ట్స్ కింద చేసాము. సో, ఒక సెక్టార్ నడుస్తుంది. సస్పెన్స్‌లో ఉంటుంది. సో, సెకండ్ పార్ట్‌లో లైక్ సస్పెన్స్ రివీల్ చేస్తాము. వెంకట్ గారు, లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ యూ ఆర్ యాక్టింగ్ కదా! వాట్ మేడ్ యూ లైక్ ఎక్సైట్ ఏమైంది మీకు? ఎక్సైట్‌మెంట్‌లో గాని, అసలు ఈ క్యారెక్టర్ విన్నప్పుడు యెస్ ఇది నేను చెయ్యాలి అనే థాట్ ఎలా వచ్చింది మీకు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటమ్మా, నేను ఇప్పుడు దిస్ ఇస్ మై 8థ్ మూవీ అండి. కాకుంటే ఇంతకుముందు మూవీస్‌లన్నిట్లో ఏందంటే అండి, కామెడీ చేయటము, 'జబర్దస్త్' నవీన్‌తో చేశా కొన్ని. కొన్నొచ్చి 'సుడిగాలి సుధీర్' వాళ్ళతో 'గాలోడిన' మూవీ చేశాను. అట్లా ఏందంటే డిఫరెంట్ రోల్స్ మీకు హావభావాలుంటాయమ్మా. లైక్ కామెడీ చేయటం, లైక్ ఫన్ చేయటం, లేకుంటే లాయర్‌గా ఆర్గ్యూ చేయటం. ఇది అట్లాంటి స్టబ్బర్న్ రోల్ అండి ఇది. మీరు ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఏమి చేయకూడదనమాట. అదొక పెద్దగా మనకు కష్టం అనమాట. యూ హావ్ టు వన్స్ వాళ్ళు ఈషా ఫౌండేషన్ టైప్ అక్కడి నుంచి ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారమ్మా. ఇక్కడి నుంచి షూటింగ్‌కెళ్ళక ముందే విగ్ మెజర్‌మెంట్స్ తీసుకున్నారండి. బాంబే నుంచి విగ్ వచ్చింది. విగ్ పెట్టారండి ఓకే. ఇది. సో, ఎట్లా అంటే ప్రాబ్లమ్ ఏందంటే దీంట్లో మనం వి కెనాట్ ఎక్స్‌ప్రెస్ అన్నమాట. యూ హావ్ టు బి ఆన్ సీరియస్ మోడ్. దేవుళ్ళని చూడటం, దెయ్యాలను చూడటం, ఎవరు ట్రబుల్‌లో ఉన్నారు. ఇదే ఇట్లా సీరియస్ యాక్షన్ అమ్మా ఇది. అందుకనే వాయిస్ కూడా డీప్ వాయిస్ కావాలని చెప్పి సో, 'ఆర్‌సీఎం రాజు' గారి చేత డబ్బింగ్ చెప్పించారమ్మా. సో ఇది మీ దో మీరు 8 మూవీస్ చేస్తే దిస్ యువర్ ఫస్ట్ ఒక హారర్ మూవీ కదండీ మీది? మెంటలిస్ట్‌గా ఈ టైప్ ఆఫ్ రోల్ ఫస్ట్ టైమ్ అమ్మా నాకు. యెస్. సో చంద్ర గారు, మీరు ఈ మూవీలో లైక్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ 2 చేశారు గదా! సో మీకు ఏది ఎక్కువ టఫ్ అనిపిచ్చింది? అండ్ ఛాలెంజింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నాకు యాక్చువల్లీ నా ఒరిజినల్ జర్నీ ఏంటంటే, నేను యాక్చువల్లీ స్మాల్ క్యారెక్టర్ కోసం వచ్చాను. సో, స్మాల్ హుహు. క్యారెక్టర్ చేసి ప్రొడ్యూసర్ అనే ఐడియా గూడా ఏం లేకుండే నాకు. సో, స్మాల్ క్యారెక్టర్ ఆపర్చునిటీ అంటే నా ప్రీవియస్ వీడియోస్, ఇన్‌స్టా వీడియోస్, ఫేస్‌బుక్ వీడియోస్, నేను ఆటా పేజెంట్ విన్ అయిన వీడియోస్ ఇవన్నీ చూసి డైరెక్టర్ గారు లైక్ మీకు ఒక క్యారెక్టర్ ఇస్తే బావుంటుంది అని జెప్పేసి అలా పిలిచారు. సో, నేను ఒక 5 మినిట్, 10 మినిట్ క్యారెక్టర్ కోసం వచ్చాను. సో, అక్కడికొచ్చిన తర్వాత ఇండియాకొచ్చిన తర్వాత ఆడిషన్స్ చేశారు. ఆడిషన్స్ చేసినప్పుడు నా బాడీ లాంగ్వేజు, నా స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అండ్ లైక్ యాటిట్యూడ్ ఇవన్నీ చూసి మీకు యాక్చువల్లీ కొంచెం పెద్ద క్యారెక్టర్ ఇస్తే జస్టిఫికేషన్ ఉంటుంది. ఇంత చిన్న క్యారెక్టర్‌లో మీకు అండర్‌మైన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారే మీకు ఇంట్రెస్ట్ ఉంటే విలన్ కింద చేద్దాము అని చెప్పేసి ఆ డైరెక్షన్‌లో ఆడిషన్స్‌కెళ్ళాను. సో, అంతకుముందు నేను విన్నప్పుడు స్టోరీ లైను ఓన్లీ నా క్యారెక్టర్ సైడ్ నుంచి నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ ఇక్కడికి ఒక్కసారి వచ్చిన తర్వాత నా క్యారెక్టర్ రైజ్ అయిపోయేసరికి నాకు కొంచెం టెన్షన్ గూడా వచ్చింది. ఒక ఫస్ట్ 3 డేస్ బాగా కష్టం గూడా అయింది. ఎందుకంటే నేను దానికి ప్రిపేర్ అయ్యి లేకుండే. సో, నేను ఓకే. డిఫరెంట్ క్యారెక్టర్ ప్రిపేర్ దీనికొచ్చాను. సో, వీళ్ళు ఫస్ట్ నా గెటప్ కూడా యాక్చువల్లీ నా గెటప్ కూడా విత్ డిఫరెంట్ అంటే గుండనుకున్నారు ఫస్ట్ వీళ్ళు. గుండనుకున్నాక ఫస్ట్ నేను రాకముందు గుండనుకున్నారు ఈ క్యారెక్టర్‌ని. బట్ నా జుట్టు, నా స్టైలు అంతా చూసి మిమ్మల్ని యాజ్ ఈజ్ పెడితేనే బెటర్ ఆప్షన్ ఉంది. మీరు కంప్లీట్‌లీ నేచురల్‌గానే ఉన్నారని చెప్పేసి నాకు ఆ కరెంట్ మీరు చూసే గెటప్ పెట్టారిప్పుడు. ఈ గెటప్ ఉంటే ఈ జుట్టు ఇలా ఉండి గెటప్ ఉంటే అంత భయంకరంగా లేదని చెప్పేసి నాకు కొంచెం ఎన్హాన్స్ చేసి తలపాగా అవన్నీ ఆ టైప్ ఆఫ్ గెటప్ క్రియేట్ చేశారు మన డైరెక్టర్ గారు. అండ్ మా టీమ్‌లో రేష్మా అని ఒక అమ్మాయి ఉందండి. షీ ఈస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆమె స్పాట్‌లో టక అని ఆర్ట్ వర్క్ అన్ని డిజైన్ చేసింది. అండ్ వెంటనే మేము ఆడిషన్స్‌లోనే పిక్చర్ తీసుకున్నారు. పిక్చర్ తీసుకొని అక్కడే ఆర్ట్ వర్క్ చేసాము. అండ్ ఈ గెటప్ ఫైనల్ అని చెప్పేసి 2 డేస్‌లో ఫిక్స్ అయిపోయాం మేము. ఓకే. సో ఈ రోల్స్‌కి మీరేమైనా లైక్ ఇన్‌స్పిరేషన్ గాని, ఎక్కడి నుంచి గాని ఏదైనా యాక్టింగ్‌కి ఏదైనా తీసుకున్నారా? యాహ్! నాకు యాక్చువల్లీ ఇన్‌స్పిరేషన్ కూడా యాక్చువల్లీ స్టోరీ లైన్ నుంచే వచ్చింది. సో, హుహు. ఇది పవర్‌ఫుల్ క్యారెక్టర్ నేనొకటి చేద్దాం అనుకున్నాను. పవర్‌ఫుల్ క్యారెక్టర్ కానీ నా ఫస్ట్ మూవీయే పవర్‌ఫుల్ క్యారెక్టర్ రావడము రియల్లీ నా లక్ అనుకోండి. నా లక్ ఫేవర్ చేసిందక్కడ. అండ్ ద వే ఐ ప్రెజెంటెడ్ మైసెల్ఫ్ ఇన్ దోస్ ఆడిషన్స్ రియల్లీ లైక్ కిల్డ్ ఇట్ ఆఫ్.
అండ్ నేను ప్రిపేర్ తర్వాత ఏంటంటే ఫస్ట్ 3 డేస్ నేను చెప్పినట్టు స్మాల్ రోల్‌కి వచ్చాను కాబట్టి నాకు చాలా కష్టమైంది. నెక్స్ట్ డే నుంచి మిర్రర్ ముందు నేను ప్రాక్టీస్ చేయడం చేశాను. అంటే ఆల్మోస్ట్ ఒక 2 డేస్ ఒక 20 అవర్స్. మా షూటింగ్ షెడ్యూల్ కూడా 6 AM to 10 PM ఉండేది. సో ఓకే. థర్డ్ డే అండ్ ఫోర్త్ డే నేను ప్రెటీ మచ్ ఆ 15 అవర్స్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఎ మిర్రర్. అండ్ ఈ లోపల డైరెక్టర్ గారు తను కావాల్సిన అవుట్‌కమ్ ఎలా ఉండాలి అని చెప్పేసి నాకు కొన్ని స్క్రీన్ మీద చూపించారు. కొన్ని ఈ సీన్స్, ఆ సీన్స్ వేరే వేరే మూవీస్ సీన్స్ చూపించి ఇలా కొంచెం డైనమిక్‌గా ఉండాలని చెప్పేసి చూపించారు. ఆ సీన్స్ చూస్తూ నేను మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేశాను. వెంకట్ గారు మీరిది ఫస్ట్ టైమ్ లైక్ ఒక మెంటలిస్ట్ కింద ఒక సీరియస్ రోల్ చేశారు కదా! సో, ఇందులో మీకేమైనా మెమరబుల్ సీన్ గాని, ఏదైనా ఇన్సిడెంట్ గాని షేర్ చేసుకుంటారా? యాహ్! తప్పకుండా అమ్మ. ఈ రోల్ ఏందంటే అండి ఇది లైక్ మేకప్ కదా! ఉదయాన్నే ఎళ్ళేవాళ్ళం. ఒక హాఫ్ అవర్ టు 1 అవర్ మేకప్ చేసేవాళ్ళు. మెమరబుల్ అంటే ఎంత పంచముఖ ఆంజనేయ స్వామిది ఆహ్, ఒక చిన్న పూజలాగా ఉంటదమ్మా. దట్ ఈస్ ఆల్సో గూస్ బంప్స్ వస్తాయమ్మా అసలు ఒక్కసారి జనాలందరికీ. తర్వాత ఇంకొకటేందంటే దెయ్యాల అటాక్ ఉంటదమ్మా. దెయ్యాల అటాక్‌కి మధ్యలో పూజ పెట్టి మంటేసి చుట్టూ నిమ్మకాయలు పెట్టి ఒక పూజ ఉందండి. ఐ నెవర్ ఎక్స్‌పెక్ట్ నేను అలాంటి రోల్ చేస్తానని. సో, అది చేయించారనమాట. దీంట్లో ఒక లేడీ దెయ్యము, ఒక మగ దెయ్యం 2 నన్ను అటాక్ చేస్తాయమ్మా. అంటే నేను ఆ పూజ చేస్తే దే ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ అనమాట. అందుకని ఆ పూజని డిస్ట్రాక్ట్ చేయాలి వాళ్ళు. సో, అందుకని ఆ 2 దెయ్యాలొచ్చినప్పుడు అప్పుడు ఇంకా ఆంజనేయ స్వామి నేను శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటే ఇంకా లైక్ స్టబర్న్ అయ్యి ఐయామ్ ఏబుల్ టు సక్సీడ్ అనమాట. ఆ పూజ కంప్లీట్ చేసి ముందుకెళ్తాననమాట. ఆ సీన్ కొంచెం ఆడియన్స్ కూడా చాలా ఐ మీన్ గొప్పగా ఉంటదమ్మా అది. సో, లైక్ వెంకట్ గారు మీరు కొంచెం విలేజ్‌లో వాటిలో ఎక్స్‌పీరియన్సెస్ అట్లా ఉన్నాయన్నారు కదా! మరి ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు మీకు భయం అనిపించలేదా? ఆర్ మీరు కూడా ఏమైనా షూటింగ్ స్పాట్‌లో ఏదైనా కొంచెం అట్లా దెయ్యాలు అలాంటివేమైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? ఉన్నాయండి. లైట్ 11కి అయిందమ్మా సీను. మాకు యాక్చువల్‌గా 10:00 షూట్ అయిపోవాలి. కాకుంటే ఇంకా ఆల్రెడీ రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, తర్వాత హైదరాబాద్ జూ అక్కడంతా తీసుకున్నారు గదండీ! అందుకని ఇంక నైట్ 11:00 ఆ సీన్ అయిపోయి వచ్చి హోటల్‌లో పడుకుంటే 2:00 మెలకువొస్తే ఒకసారి భయమేసిందండి. ఎక్కడున్నాను నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి ఫ్లై అయ్యాము. జెట్ లాగు. సో, ఇండియాలో షూటు 6-10, 10 కాస్త 11 అయింది. హోటల్‌కొచ్చేలోగా 12 అయింది. ఇంక షవర్ అయి చేసి పడుకున్న తర్వాత 2:00 ఆల్ ఆఫ్ సడెను ఎవరో మంచం అయి కదిపినట్టు దెయ్యం అట్లా అనిపించి ఒకసారి లేచి చూశానన్నమాట. ఎక్కడున్నాను నేను అని. తర్వాత లేచి ఓకే. ఓకే. ఐయామ్ హోటల్‌లో ఉన్నాలే అని చెప్పి వాటర్ అయి తాగి మళ్ళా అట్లా చాలా రోజులు అలాగే ఉంటదమ్మా. అదే ఆ క్యారెక్టర్‌లోనే ఉండిపోయానమ్మా కొన్ని రోజులైతే. సో, మీరు యాక్చువల్లీ ఆర్టిస్ట్ లైక్ మనకి చాలా మూవీస్‌లో చేశారు. అండ్ ఐటీ కంపెనీకి సీఈఓ అండ్ చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తారు. నేను విన్నాను లైక్ ఆల్‌మోస్ట్ ఒక 100 ఐస్ దాకా డొనేట్ చేసే దాంట్లో మీ కృషి ఎంతో ఉంది అని చెప్పి. సో, ఇవన్నీ ఎలా లైక్ మల్టీ టాస్కింగ్ గాని, మీ టైమ్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? సో, నేనొచ్చి నా ఆఫీస్‌లో కూర్చుంటానమ్మా ఉదయం నేను. సో, ఈ శంకర నేత్రాలయం అని ఒక చిన్నది అది మామూలుగా ఏందంటే నాకు ఈచ్ ప్లేస్‌మెంట్ వచ్చినప్పుడు నేను బాబా డివోటీనండి. సాయిబాబా డివోటీని. ఇక్కడ టెంపులే కట్టాము. ఒక ప్లేస్‌మెంట్ వస్తే $116 అన్నదానానికి. మాకు ఎవ్రీ థర్స్‌డే ఫ్రీ మీల్స్ ఇస్తామమ్మా. దాదాపు 5,000 మీల్స్ ఇస్తాం. సో, వన్స్ లైక్ బాగా అక్కడ ఫండ్స్ అన్నీ బాగా అక్యుములేట్ అయిన తర్వాత శంకర్ నేత్రాలయం అని బాలా ఇందుర్తి గారని మా మంచి ఫ్రెండ్ అమ్మ. ఆయన ప్రెసిడెంట్ ఇక్కడ శంకర్ నేత్రాలయంకి. ఆయన ఇంట్రొడ్యూస్ చేసాడమ్మా. అప్పటి నుంచి నేను ఎవ్రీ ప్లేస్‌మెంట్‌కి 2 ఐస్‌కి క్యాటరాక్ట్ అమ్మా. అంటే $65 ఒక ఐకి. సో, 2 ఐస్‌కి ఒక ప్లేస్‌మెంట్ అయిందనుకో నా కంపెనీలో $130 శంకర్ నేత్రాలయంకి ఇస్తానమ్మా. అలా ఇచ్చుకుంటా అది చేస్తున్నానమ్మా. ఎవ్రీ బర్త్‌డేకి ఇండియాలో ఆటిజం కిడ్స్ ఉంటారు. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయి ఇప్పిస్తానమ్మా. ఈ సినిమా అనేది మాత్రం ఫస్ట్ నుంచి అదొక ప్యాషన్ అనమాట. ఇంజినీరింగ్ కాలేజీలో స్టేజ్ షోస్ గానీ, డాన్సులేయటం గానీ, సో, ఇవన్నీ చేస్తున్నాం. ఫస్ట్ 'గాలోడు' మూవీలో ఆపర్చునిటీ వచ్చిందమ్మా 2020లో. సో, అలా ఏ మూవీకొచ్చినా ఆడిషన్స్ పంపిస్తా ఉంటాం. నిన్న గూడా 'స్పిరిట్' మూవీకి ఆడిషన్స్ పంపానమ్మా మా పీఆర్‌ఓ. సో, చూడాలి. యాహ్! మిమ్మల్ని ఇంకా యాహ్! మేము ముందు ముందు చాలా చాలా మంచి మంచి మూవీస్‌లో, మంచి మంచి రోల్స్‌లో చూడాలని కోరుకుంటున్నాం. సో, చంద్ర గారు ఈ మూవీలో నేను విన్నది చాలా అడ్వాన్స్డ్ ఏఐ ఎఫెక్ట్స్ వాడారు అని చెప్పి. సో, వాటి గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా? మా వాయిస్ ఎన్హాన్స్‌మెంట్స్ కానీ, యాక్చువల్లీ ఆ దయ్యాలొచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనోజావ చెప్పినట్టు, మనోజావ అంటే మన వెంకట్ గారు.
చెప్పినట్టు నేను క్రియేట్ చేసిన దయ్యాలన్నిటినీ తను డెస్ట్రాయ్ చేయడానికి పూజ చేస్తుంటారు. ఆ లెవెల్ ఆ టైంలో మేము చాలా ఏఐస్ అండ్ గ్రాఫిక్స్ వాడాము. అంటే నేను నా సైన్యాలు అవన్నీ నా సైన్యాల్ని నేను పంపిస్తుంటాను తను పూజని డిస్టర్బ్ చేయడానికి. సో వాటన్నిటికీ ఎన్హాన్స్డ్ ఏఐ వాడాను. ఈవెన్ వాయిస్ కూడా అందులో ఉన్న మాడ్యులేషన్స్ చేంజ్ చేయడానికి డిఫరెంట్ సినారియోలో మాట్లాడే బదులు యాక్చువల్లీ వాయిస్ ఎన్హాన్స్మెంట్స్ చేయడానికి చాలా టెక్నాలజీ వాడాను దాంట్లో. సో ఈ ఏఐ ఎఫెక్ట్స్ రెగ్యులర్ గ్రాఫిక్స్ని తీసుకొని దాని నుంచి ఎన్హాన్స్ చేసాము. అంటే లైక్ ఇట్ షుడ్ లుక్ లైక్ యాజ్ దో లైక్ మన ఇండివిజువల్ మనమే అక్కడ ఉండి పర్ఫామ్ చేస్తున్నట్టు చూపించడానికి ఏఐ చాలా ఎన్హాన్స్ హెల్ప్ అయింది మాకు. వితౌట్ ఏఐ ప్రాబబ్లీ అవి పాసిబుల్ కావేమో, అవి మామూలు గ్రాఫిక్స్ లా కనిపిస్తాయి. సో దీంట్లో మాత్రం అవి చాలా ఎన్హాన్స్డ్గా వాడినాము మేము. ఓకే. సో మాకంతా ఒక విజువల్ ఫీస్ట్ దొరకబోతోంది అనమాట ఈ మూవీ ద్వారా. డెఫినెట్లీ అండి. మీకు చాలా మటుకు జరిగేటివన్నీ రియలిస్టిక్ కన్నా కూడా ఇంకా బెటర్ ఉంటుంది. సో మీరు కళలో జరిగిన దానికన్నా కూడా ఎక్కువ ఉంటాయి. భయపెట్టకండి జనాల్ని. మా టార్గెట్ అదే అండి. మా టార్గెట్ జనాలు గుర్తు భయపడాలి, భయపెట్టాలి అనేది మా టార్గెట్. సో వెంకట్ గారు లైక్ చంద్ర గారు చెప్పారు కదా, ఆయన సైన్యం పంపిస్తుంటే మీరు డెస్ట్రాయ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వాటిల్ని అని. సో మీ ఇద్దరి మధ్యలో ఏదైనా లైక్ వార్ లాగా లేకపోతే ఏదైనా ఒక మంచి గుర్తుండిపోయే సినారియో ఏమైనా సన్నివేశం ఏమైనా జరిగిందా? అంటే ఆయన డ్యామేజ్ చేస్తా ఉంటాడు, నేను వెనకెడతా ఫిక్స్ చేసుకుంటా వస్తానమ్మా. ఫైనల్గా సో ఐ విల్ క్యాచ్ హిమ్ అనమాట. కాకుంటే దీనికి క్లైమాక్స్ వచ్చి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరమ్మా. ఇట్స్ లైక్ అది చెప్పకూడదు, బట్ ఇట్స్ లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ఉంటుంది దీంట్లో. తర్వాత చంద్ర గారు చెప్పినట్టు పార్ట్ 2 ఉంటుంది అనమాట. అసలు ఈ కుర్చీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది, అది ఈ సినిమాని బట్టి రిజల్ట్ని బట్టి ఎలా చేసాము దాన్ని బట్టి పార్ట్ 2 ప్లాన్ చేసుకుంటాం. క్లైమాక్స్ అయితే లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరమ్మా, అలా ఉంటుంది. ఓ ఇప్పుడు మీ మాటల్లో అర్థమైంది నాకు. మీరు ఒక చిన్నది స్పెల్ చేశారు, ఒక కుర్చీ ఉంది అని చెప్పి. నేను డెవిల్స్ చైర్ అంటే ఏదో అలా పెట్టారనుకున్నా. సో ఆ చైర్ కి కూడా ఒక ప్రాధాన్యత ఉందన్నమాట మూవీలో. రైట్ డెవిల్ చైర్ చుట్టూనే తిరుగుతుంటుంది స్టోరీ, అందుకే ఆ పేరు పెట్టాం. చంద్రగా మీరు చెప్పారు కదా ఇలా లైక్ డిఫరెంట్ 1 year నుంచి నేను స్క్రిప్ట్స్ అన్ని చూస్తున్నాను, ఇది మాకు డిఫరెంట్ స్టోరీ లైన్ లాగా అనిపించింది అని చెప్పి. సో ఇందులో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఒక 2 or 3 క్యాచ్ పాయింట్స్ ఏమున్నాయి? యా మెయిన్ క్యాచ్ పాయింట్ ఏముంటుందంటే మీకు అందులో యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు విలన్, మీరు యాక్చువల్లీ విలన్ చాలా మంచి అతను, సారీ అది చెప్పొద్దు అనుకుంటా, బట్ స్లోలీ నేను వాళ్ళని క్యాప్చర్ చేస్తున్నట్టు మీకు అర్థం కాదు. అంటే ప్రేక్షకులకు అర్థం కాదు, మన అక్కడ హీరోకి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో అది మంచి క్యాచ్ పాయింట్ ఉంటుంది. అంటే నేను హెల్ప్ చేయడానికి వచ్చానా లేక ఏమైనా డిస్ట్రక్షన్ చేయడానికి వచ్చానా అనేది ఆల్మోస్ట్ మీకు ఒక 3/4 మూవీగా అర్థం కూడా కాదు అది. సో ఆ సస్పెన్స్ డైరెక్టర్గా స్టోరీ లైన్లో బాగా మెయింటైన్ చేశారు. అది కూడా అందుకే ఆ సస్పెన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీకు స్టార్ట్ అయింది మీకు ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉండదు కాబట్టి మీ సస్పెన్స్ కూడా మీ ఎక్స్పెక్టేషన్ లా ఉండదు. సో అది మిమ్మల్ని బాగా లైక్ సీట్కి కట్టిపడేస్తుంది. 1 hour 47 minutes మూవీ మొత్తం. ఆ టైం లాస్ట్ ఒక సాంగ్ తప్ప మిగిలిన అన్నిటికీ మళ్ళీ కట్టిపడేసి ఉంటుంది. సాంగ్ రిలాక్సేషన్ కోసం ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ పెట్టాము. బట్ మిగిలినంతా మీరు ఫుల్లీ టైట్ టు ద సీట్స్ ఉంటారు. సో ఇది మనకి ఈ మధ్య హారర్ కామెడీ ఇట్లా డిఫరెంట్ చూస్తున్నాం కదా, ఇది అవుట్ అండ్ అవుట్ హారరా లేకపోతే వాట్ ప్రేక్షకులు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ ఇది కంప్లీట్ భయపడి బయటకు వస్తారా లేకపోతే ఎలాంటి మూవీ ఇది? కామెడీ ఉంటుందండి, మీకు మధ్యలో కామెడీ ట్రాక్స్ ఉంటాయి అండ్ హారర్ అండ్ కామెడీ రెండు కలిసి ఉంటాయి. బట్ హారర్ ప్రెజెన్స్ ఈజ్ మోర్ దెన్ కామెడీ. Horror which has little bit of comedy tracks. Yeah, so we can call it as a horror and thriller rather than horror comedy. ఎందుకంటే హీరోయిన్ మధ్యలో కొన్ని కామెడీ ట్రాక్స్ ఉంటాయి. లైక్ నాకు మనోజవాకి అంటే వెంకట్ గారికి మధ్యలో కామెడీ ట్రాక్స్ ఏమి ఉండవు. వీఆర్ సీరియస్ ట్రైంగ్ టు స్టాప్ ఈచ్ అదర్ అన్నట్టు మేమిద్దరము, మాకేముండవు. కాకపోతే హీరోయిన్ రెగ్యులర్ క్యారెక్టర్స్ కాబట్టి రెగ్యులర్ హ్యూమన్ క్యారెక్టర్స్. సో వాళ్ళ మధ్యలో కామెడీ ట్రాక్స్ ఉంటాయి, కామెడీ సీన్స్ ఉంటాయి, సాంగ్ ఉంటుంది. సో మన తెలుగు మూవీకి కావలసిన ఆస్పెక్ట్స్ అన్ని అందులో ఇమడించారు మన డైరెక్టర్ గారు. యా అన్ని మసాలాలన్నీ యాడ్ చేసి ఒక మంచి కమర్షియల్ హిట్ మూవీని మా ముందుకు తీసుకురాబోతున్నారు మీరు. వెంకట్ గారు ఇది ఓన్లీ తెలుగునా లేకపోతే ఇంగ్లీష్? ఎందుకంటే డెవిల్స్ చైర్ అని పెట్టారు కదా, సో ఏమైనా ఇంగ్లీష్ లో ఏమైనా
ఇది డబ్ చేయడానికి కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ లో డబ్ చేయడానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇనిషియల్ గా అయితే రిలీజ్ ఏమో మా డైరెక్టర్ గారు గంగా సప్తశేఖర్ గారు తెలుగు వర్షనే ప్లాన్ చేశారమ్మా. కానీ డెవిల్ చైర్ పేరు పెట్టడానికి కపుల్ ఆఫ్ ఓటీటీ పీపుల్ ఉన్నారండి, వాళ్ళు సజెస్ట్ చేశారమ్మా. మనోజ్ కాకుండా ఇంకేదైనా క్యాచీ టైటిల్ పెట్టండి, సో ఓటీటీకి డిఫరెంట్ లాంగ్వేజెస్కి ఇవ్వచ్చు మనం అని. సో అట్నే ఒక యూట్యూబ్ వాళ్ళు కూడా, పెద్ద యూట్యూబ్ కంపెనీ వాళ్ళు కూడా రికమెండ్ చేశారమ్మా, మీరు వన్స్ మీ థియేటర్ అంతా అయిపోయిన తర్వాత విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్, వీ విల్ రిలీజ్ ఆల్ ద 5 లాంగ్వేజెస్తో రిలీజ్ చేస్తామని చెప్పారమ్మా. ఇంకా అదేమి ఫైనలైజ్ కాలేదు, బట్ రైట్ నౌ అయితే తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది. సో చంద్ర గారు, లైక్ మీరు ఎంతసేపు మన మనోజ్ జావా, మన వెంకట్ గారి గురించి పక్కనే ఉన్నారని చెప్తున్నారు. సో మాకు షూటింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండింది, మిగతా ఆర్టిస్టులు కో ఆర్టిస్టులు ఎలా వర్క్ చేశారు, దాని గురించి ఒకసారి చెప్పరా? నార్మల్లీ మనకి మిగిలిన మూవీస్ లోనే యాక్చువల్లీ ఫ్యూ మూవీస్ ఆడిషన్స్కి వెళ్ళాను. ఇక్కడ యూఎస్ లో వెళ్ళాను, ఇండియాలో కూడా వెళ్ళాను స్టూడియోస్కి. సో ఇక్కడ ఏంది అని అంటే, ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్లీ వాతావరణము, అంత క్రూ కూడా మనకి బాగా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న క్రూని తీసుకున్నాము. సో నార్మల్ లైక్ మేము కుకింగ్ కూడా ఆన్ సైట్ చేసేవాళ్ళము. దట్స్ ఏ డిఫరెంట్ థింగ్ విచ్ వీ ట్రైడ్ ఫర్ దిస్ మూవీ. మనం వేరే దగ్గర హోటల్లోంచి తెప్పిస్తే, ఇప్పుడు నేను వెంకట్ గారు ఎన్ఆర్ఐస్, మేము అక్కడ బయటి ఫుడ్ కానీ బయటి వాటర్ కానీ అంత తినలేము, తాగలేము. మేము వచ్చిందే వెరీ టైట్ స్కెడ్యూల్, అందులో సిక్ కావద్దని చెప్పేసి మేము ఏం చేసామంటే, అన్ని ఫుడ్ అంతా అక్కడే చేయాలి, అక్కడే వామ్గా ఉన్నప్పుడు అక్కడే తినాలి, వాటర్ కూడా అలానే అక్కడే ఫ్రెష్ వాటర్ తాగాలి, ఇదని చెప్పేసి పెట్టాము. సో మా దాంట్లో ఎట్లా అంటే, బయటికి వెళ్ళినప్పుడు బాక్సులు ఇచ్చేవాళ్ళు, బాక్సులు ఇచ్చేసి లంచ్ చేసేవాళ్ళు కదా. ఇక్కడ మాకేంటంటే ఇంట్లో వండినట్టు మేము కుక్కర్ కూడా తెచ్చుకున్నాము. ఇంట్లో వండి రష్మి అనేది తను యాక్చువల్లీ లైక్ వండి మా అందరికీ పెట్టేది. సో అదొక మంచి అనుభూతి. అంటే క్యారవాన్లోకి వెళ్ళే వాళ్ళము, ఉండేవాళ్ళము, వచ్చేవాళ్ళము, కానీ ఫుడ్ మాత్రము అక్కడే చేస్తే, ఇంట్లో వండినట్టు వండేసి అక్కడే వండి, ఎక్కడ మేము స్టూడియోకి వెళ్ళినా కూడా మేము కిచెన్ ఉండే తీసుకునే వాళ్ళము, విల్లాకి వెళ్ళినా కూడా కిచెన్ ఉండే తీసుకున్నాము. అక్కడ తను ఆల్రెడీ చూసుకునేది అన్ని. సో అదొక మంచి వాతావరణం మాకు. ఇంకా డైరెక్టర్, మేకప్ మ్యాన్, వీళ్ళందరూ ఏంటంటే మనకు ఆల్రెడీ మంచి ఫ్రెండ్లీ. మాకు మూవీ కన్నా ముందు కూడా చాలా కన్వర్జేషన్స్ వాళ్ళతో అయ్యాయి, కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు కెమెరా కొత్త, బట్ మిగిలిన వాళ్ళంతా పాత మనుషులే అన్నట్టు. అంటే లైక్ వాళ్ళతో మాట్లాడడం, వెంకట్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, డైరెక్టర్ గారు కూడా అప్పుడే 3 months ముందు పరిచయం అయినా కూడా 3 years ముందు పరిచయం అయిన వాళ్ళలాగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వెంటనే ఇవ్వడము, నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వెంటనే ఇవ్వడము, మేము ఎక్కడే కరెక్ట్ చేసుకోవడము, ఇవన్నీ మాకు చాలా సాఫీగా జరిగిపోయాయండి. అంటే లైక్ నేనైతే ఫస్ట్ మూవీకి కష్టపడ్డాము ఫస్ట్ 3 days 4 days, కానీ ఫస్ట్ మూవీ యాక్టింగ్కి కష్టపడుతుంటే ఏమని అనుకుంటున్నారు అనే ఫీలింగ్ లేకుండా బాగా ఫ్రీగా చేసాం యాక్షన్. సో మీకు కుకింగ్ అక్కడ సెట్ లో చేసామని చెప్తున్నారు కదా, సో మీ ఇద్దరికి ఏమైనా కుకింగ్ వచ్చా, మీరు ఏమైనా హెల్ప్ చేశారా కుకింగ్ లో? లేదమ్మా, ఇది ఎలా చేశారంటే, కుక్ చేసేవాళ్ళు మాకేందంటమ్మా, నార్మల్గా ఏ మూవీస్ అయినా సరే మాలో లంచ్ బ్రేక్లో క్యారవాన్కి వెళ్ళి కూర్చోవటం, మనకి లంచ్ తేవటం అలా ఉండేదమ్మా. ఇది అలా కాకుండా వాళ్ళు ప్రిపేర్ చేసేది మాకు చిన్న బాక్స్లు వేసి స్పూన్ ఇచ్చేసేవాళ్ళు. సో నో లంచ్ బ్రేక్ అనమాట. మేము కూర్చొని, ఇప్పుడు సెట్స్లో కూర్చోన్నాం అనుకోండి, మా కుర్చీలో మేము కూర్చొని ఉంటే వాళ్ళు మాకు లంచ్ బాక్స్ తెచ్చిచ్చేవాళ్ళు, స్పూన్ వేసి తినేసేది. ఇంకా కోకోనట్ వాటర్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళు మూవీ అమ్మ. అలా అయింది. సో మాకు వంట చేసేంత టైం లేదు, మేము ఇంకా స్టవ్లు ఆన్ చేసి ఎన్నో లేదమ్మా, మాకు వీ డోంట్ నో. బట్ వాళ్ళు టయానికి కోకోనట్ వాటర్, ఫ్రూట్స్ అన్నీ, ఆ అమ్మాయి రేష్మా అనే అమ్మాయి, షీఈ్ ఎవ్రీథింగ్ అమ్మా, అసిస్టెంట్ డైరెక్టర్, హోల్ టీమ్ అనమాట. సెట్టింగ్స్, స్పాట్స్ మొత్తం ఆమె చూసుకునేది అనమాట. ఇంకా గోపి గారు వచ్చి విజయ్ అని చెప్పి అబ్బాయి కూడా చాలా బాగా చిన్నదానికి లెన్సులు మార్చేవాడు, ఎన్ని లెన్సులు మార్చేవాడు అంటే, సో దట్స్ చాలా ఓపిక వాళ్ళకి. సో గంగాధర్ గారు ఏది చెప్పారంటే దానికి 100% డిఓపి గారు చేశారు. సో రేష్మా గారు బాగానే చేశారు. సో మ్యూజిక్ వచ్చి బీటెక్ అని చెప్పి చెన్నై అమ్మ, ఆయన కూడా చిన్న మైన్యూట్ అమ్మ, శాండ్ పైన నడిచేదానికి ఈయన రియల్గా శాండ్ పెట్టి చెప్పులు తట్టి కొట్టించి క్యాచ్ చేశాడమ్మ మ్యూజిక్. సో అలా అందరూ కూడా మా మేకప్ మ్యాన్ రవి అమ్మ, చంద్రాకైతే 2 hours మేకప్, 3 అమ్మాయిలు ఉదయం నుంచి ఆయన టాటూలు మొత్తం రెడీ చేసేవాళ్ళండి. సో అందరూ మంచి టీం అండి, యంగ్స్టర్స్ అమ్మ, ఇది మంచి యూత్ టీం ఇది.
వాళ్ళకేందంటే రిలాక్స్ అనేది లేదమ్మా. మూవీ షూట్ అయిందాక వి వాంట్ టు గివ్ 100% ఎఫర్ట్, 100% ఎఫర్ట్ అని అలాగే ఒక యజ్ఞంలాగా పనిచేశారమ్మా. సో ఫైనల్‌గా మా వ్యూవర్స్‌కి ఏం చెప్పబోతున్నారు? మూవీ చాలా బాగొచ్చింది. మా సాక్షి టీవీ ప్రేక్షకులందరూ మా మూవీని చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా బాగొచ్చింది. నో వన్ డిసప్పాయింట్ అయితే కారమ్మా ఈ మూవీలో. మా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం ముందే. అందరూ వెళ్ళి చూస్తారనే ఎక్స్పెక్టేషన్ తోటి ముందే కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము కొత్త వాళ్ళము అనుకోకండి. మీరు చూసిన తర్వాత చెప్పండి. మేము కొత్త వాళ్ళలాగా చేయలేదు. మా అదిరే అభి హీరో అందరికీ తెలిసినంతనే, అండ్ హీరోయిన్ కూడా సుపరిచితమే అందరికీ. మేమిద్దరం కొత్త వాళ్ళం దాంట్లో, బట్ మేము కొత్త వాళ్ళలాగా లేము అని చెప్పేసి ప్రివ్యూ చూసిన వాళ్ళు అందరు అన్నారు. సో మన ప్రేక్షకులందరూ ఒకసారి చూసి దాన్ని ఫీడ్బ్యాక్ ఇస్తే, ఏమైనా తప్పులు ఉంటే మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ముందే థ్యాంక్స్ చెప్తున్నాము. అందరూ చూస్తారు అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ హూ విల్ బి వాచింగ్ దిస్ మూవీ. మీ సాక్షి టీవీ తరపునమ్మా మా టీం మొత్తం, మా అభి గారికి, మన స్వాతి మా హీరోయిన్ గారికి, ఛత్రపతి శేఖర్ గారికి, రష్మి గారికి, మా జబర్దస్త్ నవీన్ గారికి, మా గంగా గారికి, అందరికీ కూడా థ్యాంక్స్ అండి. సచ్ ఎ గుడ్ ప్రోడక్ట్ ఇచ్చిన దానికి. నేను ఎవరన్నా మర్చిపోయింటే మా టీము అందరికీ థ్యాంక్ యూ. చంద్ర గారు నీకు కూడా, యు ఆర్ సచ్ ఏ గ్రేట్ కో ఆర్టిస్ట్. మనకి లైక్ వాట్ ఎవర్ ద షూట్ టైమ్ ఫ్లై బై అనమాట. అప్పుడే అయిపోయిందా అనిపించినట్టు అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. ఈ మూవీ ఎఫర్ట్ ఈస్ కంప్లీట్లీ ఏ టీమ్ వర్క్. అంటే డైరెక్టర్ అనే కాకుండా మనమంతా ఒక టీమ్ లాగా, లైక్ ఎవ్రీ కో యాక్టర్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫ్రెండ్. ప్రతి ఒక్కరు, మేకప్ మ్యాన్ దగ్గర నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి, చిన్న పెద్ద అనేది ఏమీ లేకుండా అందరం టీం వర్క్ చేశాము. ఈ సక్సెస్ కూడా ఇట్ గోస్ టు ద హోల్ టీమ్. సో థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, లైట్ మ్యాన్ దగ్గర నుంచి కెమెరామెన్ వరకు, ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కోఆపరేషన్ యూ హ్యాడ్ ఫర్ అవర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆడియన్స్ Feb 17th ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అండ్ Feb 21st మన ముందుకి మూవీ రాబోతోంది. అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్ ఫర్ ద ఎంటైర్ మూవీ టీమ్, ద డెవిల్స్ చైర్. దిస్ ఇస్ ప్రియా గోటేటి signing off. Thank you. You're watching Sakshi Manasakshi.